అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చివరి స్పీచ్లో జగన్ ప్రజల్నే నిందించారు. పథకాలు తీసుకుని కూడా ఓట్లు వేయలేదని అన్నారు. అంటే జగన్ ఇప్పటికీ తన తప్పుల్ని అంగీకరించడానికి సిద్ధంగా లేనట్లేనా? ఓటమికి గల కారణాలు, పార్టీ నాయకులే జగన్ను కలవకుండా ఏకధోరణి చేసిన నాయకులు ఎవరు? జనాన్ని నిందిస్తే ఎలా జగన్ గారు? మొన్నటి ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ఘోరమైన ఫలితాన్ని చవిచూసిన విషయం అందరికీ తెలుసు. 2019లో ఆ స్థాయిలో గెలుపు ఉంటుందని బహుశా అప్పటికీ వైఎస్ఆర్సీపీ అనుకొని ఉండదు. ఈసారి ఇంత దారుణమైన పరాభవం ఉంటుందని ఊహించి ఉండదు. అందుకే దీనిని ఆ పార్టీ నాయకులు అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు మనకు ప్రత్యేక హోదా రాలేదా, మన పోలవరం కంప్లీట్ అవ్వలేదా, అయ్యయ్యో అన్నట్లుగా అభినయించి మరీ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు అదే టోన్ ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయా? 1 కోటి కుటుంబాలకు డబ్బులు ఇచ్చామా, అయినా ఓట్లు వేయలేదా, అయ్యయ్యో అనుకోవాలి. మరి మొన్న వైసీపీ అధినేత పావుగంట ప్రెస్ మీట్ చూస్తే అలాగే అనిపించింది. ఇంతమందికి అంత చేస్తే ఎందుకు పోయింది అని జగన్ నిజంగానే ఆశ్చర్యపోయారు. ఆయన ఆశ్చర్యంలో కూడా నిజం ఉంది. ఎందుకంటే ఫలితాలు వచ్చే వరకు తాను ఓడిపోతానని జగన్ అనుకోలేదు. ఇంత దారుణ ఓటమి కాదు, మామూలుగా కూడా ఓడను, తనకు 150 వస్తాయి అనే అనుకున్నారు. ఎందుకో చెప్తాను చూడండి. గెలుపు భ్రమల్లో జగన్, జనమే జగన్, జగనే జనం. ఎక్కడ చూసినా ఈ స్థాయి ఎలివేషన్లే. కానీ లాస్ట్ 5 ఏళ్లలో ఆయన జనంలో ఉన్నాడా? లేడు. సిద్ధం చివర్లో చేసిన యుద్ధం తప్ప కనీసం కాలు కింద పెట్టి నడిచింది లేదు. తాడేపల్లి దాటి వచ్చింది లేదు. సరే, ఆయన లేడు. జనంతో కలిసి ఉన్నవాళ్ళు ఎవరు? ఆయనతో ఉన్నారు. ఏ ప్రజాప్రతినిధితో అయినా నేరుగా మాట్లాడారా? గ్రౌండ్లో సిచ్యువేషన్ తెలుసుకున్నారా? ఇవన్నీ చేయకుండా, జనాలతో కనెక్షన్ లేకుండా నా వెంట జనం ఉన్నారనే హెల్యూజినేషన్లో ఉండిపోయారు. ఆ పరిస్థితి ఎందుకంటే 3 నేతల కోటరీతో మొదటికే మోసం. జగన్కు ముక్కు, చెవులు, నోరు అని 3 ఉంటారు. రాష్ట్రంలో పరిస్థితి ఏంటో స్మెల్ చూసి చెప్పడానికి సుబ్బారెడ్డి, ఎక్కడికక్కడ ఏం జరుగుతుందో వినడానికి విజయసాయిరెడ్డి, తాను అనుకుంది లీడర్లకు చేరవేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి. ముక్కు, చెవులు, నోరు రూల్స్ వీళ్ళవి. సరే, వీళ్లలో ఎవరైనా ప్రజానాయకులా? ఎలక్షన్లో గెలిచారా? ఎక్కడా గెలవని వీళ్లు చెబితే భారీ మెజార్టీలతో గెలిచిన ప్రజాప్రతినిధులు వినాల్సిన పరిస్థితి. ఇక వీళ్లు కాకుండా చెవిరెడ్డి, మిథున్ రెడ్డి అనే ఫీడ్బ్యాక్ టీం, వీళ్ళు జగన్కు ఏం జరుగుతుందో చెప్తారు. కానీ అంతకంటే ముందే ఆ ఫీడ్బ్యాక్కు ఓ ఫిల్టర్ పడుతుంది. అది ఎవరు అన్నది ఇక్కడ చెప్పలేం. కానీ ఆ ఫిల్టర్లో నుంచి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ మాత్రమే జగన్కు చేరుతుంది. దాన్నే ఆయన నమ్మారు. నిండా ముంచిన ఐప్యాక్, ఇక రెండో వింగ్ ఐప్యాక్, వీళ్లను కూడా జగన్ బాగా నమ్మారు అనుకోవాలి. 2019లో కులాల వారీగా లెక్కలతో ఎక్కడికక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి మీతో సీట్లు ఇప్పించారు. అవి వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు అదే అంటే కుదరదు. నాయకుడికి సొంతంగా విశ్లేషించుకునే సామర్థ్యం ఉండాలి. పరిపాలనలో అయినా, రాజకీయంలో అయినా లాజికల్, ప్రాక్టికల్ 3 విధానాలు ఉంటాయి. మీ మీద, మీ ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను తగ్గించడానికి అభ్యర్థులను మార్చండి అని ఐప్యాక్ చెబితే 90 మందిని మార్చేశారు. వ్యతిరేకత మీ మీదే ఉంటే ఎమ్మెల్యేను మారిస్తే వ్యతిరేకత ఎలా పోతుంది? ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు మీరు? ఓ పక్క మిమ్మల్ని చూసి ఓటేయండి అన్నారు, ఇంకో పక్క ఎమ్మెల్యేను మార్చేశారు. అర్థం ఉందా ఇందులో? టాక్టికల్గా కులాల ప్రకారం సీట్లు ఇస్తే గెలిచేస్తామని మీ లెక్క కూడా తప్పు. ఆ కులాలకు మీ దగ్గర సరైన ప్రాధాన్యం ఉంటే ఓట్లేస్తారు.
అంతేకాని బొమ్మలుగా నిలబెడితే కాదు కదా. మీ పార్టీలో వేరే కులం నాయకులకు ఎక్కడైనా ప్రాధాన్యం ఉందా? పార్లమెంటరీ పార్టీ, లోక్సభ ఫ్లోర్ లీడర్, పార్టీలో టాప్ లీడర్ అంతా ఎవరు? మరి పెత్తనం లేకుండా పదవి ఇస్తే ఓట్లు వేసేంత అమాయకుల జనం. వాస్తవ పరిస్థితి అంచనా వేయడంలో విఫలం. చివరిది ప్రాక్టికాలిటీ. కోటి కుటుంబాల పథకాలు ఇచ్చాను కాబట్టి ఇంటికి 3 ఓట్లు చొప్పున 3 కోట్లు ఓట్లు నాకే వేస్తారు అనుకోవడం అమాయకత్వం కాదా జగన్ రెడ్డి? అలా అనుకోవడమే కాదు, పైగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతున్నారు ఇలా చేశారు ఏంటి అని. కోటి కుటుంబాల లెక్క చెప్తా చూడండి. కోటి కుటుంబాల్లో మీ పార్టీవి సగం, అవతలి వాళ్ళవి సగం ఉంటాయి. లేదా మీవి 60 లక్షలు ఉంటే వారివి 40 లక్షలు ఉన్నాయి. మీరు ఏం చేసినా ఈ 40 లక్షలను మీ వైపు తీసుకురాలేరు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎన్ని పథకాలు ఇచ్చినా మీ ఓట్లు వేసే కుటుంబాలను వారి వైపు తీసుకువెళ్ళలేరు. ఓడిపోయినా కూడా మీకు 40% ఓట్లు వచ్చినట్లే. తెలుగుదేశానికి కూడా 2019లో 40% వచ్చాయి. అవి అంత తేలిగ్గా మారవు. ముఖ్యంగా తెలుగుదేశం ఓట్లు అసలు మారవు. ఇంకా చెప్పాలంటే ఓ పార్టీగా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కన్నా పెద్దది. ఈ దేశంలో అత్యధిక మంది కార్యకర్తల బలం ఉన్న ప్రాంతీయ పార్టీ అది. ప్రతి ఊరిలో పార్టీలు వర్గాలు వీడిపోయిన చోట మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. చిన్న గ్రామాల్లో అయితే 100ల్లో, చిన్న పట్టణాల్లో వేలల్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఈ విషయం తెలియడమే ప్రాక్టికాలిటీ. దీనిని మీరు మీ పక్కనున్న వారు చెప్పలేదా? 1 కోటి మందికి ఇచ్చాం కాబట్టి కనీసం 70% ఓట్లు వేస్తారనే హెల్యూజినేషన్లోనే మిమ్మల్ని ఉంచారా, లేక మీరే ఉన్నారా? ఎప్పుడైనా అధికారాన్ని డిసైడ్ చేసేది పార్టీ ఓటర్లు కాదు. మీరు చెప్పిన 1 కోటి కుటుంబాలే కాకుండా ఇంకో 20 లక్షల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఏ పార్టీకి చెందని రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసి ఓట్లు వేద్దామనుకునేవారు ఉంటారు. వాళ్ళు మాత్రమే డిసైడ్ చేస్తారు. 2019లో మీకేమైనా 2024లో కూటమికైనా ఓటేసింది వాళ్లే. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కనీస ఫీడ్బ్యాక్ తీసుకోలేకపోయారు. ఇవే కాదు, అసలు మీరు సరిగ్గా తెలుసుకుంటే చాలా విషయాలు తెలిసేవి. కార్యకర్తలకు టైం ఇవ్వడం లేదని, కనీసం నాయకులకు అపాయింట్మెంట్లు లేవని ఆవేదన మీ చెవులకు వినిపించలేదా? రాష్ట్రంలో ఏకపక్షంగా జరుగుతున్న వ్యవహారాలపై, పోలీసులు బిహేవ్ చేసిన తీరుపై జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్కు ఏ గతి పట్టిందన్న దానిపై, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే పార్టీ అతన్ని ఎలా ట్రీట్ చేసిందన్న దానిపై, దళిత యువకుడికి పోలీసులే గుండు కొట్టడం, చంద్రబాబు ర్యాలీలపై రాళ్లు వేయడంపై, పవన్ కళ్యాణ్పై నోటికొచ్చినట్లు పేట్రేగిపోవడంపై, ప్రజాప్రతినిధులను కొట్టడంపై, ఈ అప్పులు రాష్ట్రాన్నే కొంప ముచ్చుతున్నాయేమో అన్న భయాలపై, ప్రభుత్వ ఉద్యోగులను చులకనగా చూడటంపై, టీచర్లను, అంగన్వాడీలను అడ్డుకోవడంపై, అడ్డంగా అమ్ముతున్న మీ బినామీల మద్యంపై, నిజంగానే శ్మశానంలా మార్చిన అమరావతిపై, ఆ రైతులు కన్నీళ్లపై, ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై, మనుషులందరూ అసహ్యించుకునే మీ మంత్రుల మాటలపై, మీ ఇంట్లో జరిగిన హత్యపై, దానిని మీరు కవర్ చేస్తున్నారనే ఓ చర్చపై, అభిప్రాయంపై, సొంత కుటుంబం దూరం చేయడంపై, ఇలాగే చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంది. వీటన్నిటినీ చర్చ జరిగింది. కానీ వాటిని మీ సొంత చెవులు, కళ్ళు ద్వారా పరిశీలిస్తే తెలిసేది. వేరే వారిపై ఆధారపడితే మొన్న ప్రెస్ మీట్లో ఆశ్చర్యపోయినట్లే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. మారితేనే మంచి రోజులు. ఫైనల్గా అన్నింటినీ అసలు కారణం తెలుసా? ఎవరికీ సమాధానం చెప్పని, ఎవరి మాట వినని మీ ధోరణిపై కూడా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎక్కడైతే ప్రజల గురించి కామెంట్ చేసి దాని గురించి అడిగే అవకాశం ప్రెస్లో ఎవరికి ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయారు చూసారా? ఆ ధోరణిపైనే ప్రజలు సమాధానం ఇచ్చారు.
నేను ఇచ్చాను, మీరు నాకు ఓట్లు వేయాలి, నేను ప్రభువును, మీరు నాకు రుణపడి ఉన్నారు అనే మాటలపైనే తీర్పు ఇచ్చారు. అదే ప్రెస్ మీట్లో ఆగి ఇంకో 10 నిమిషాలు ఫేస్ చేసి ఉంటే మీకు ఎందుకు ఓట్లు వేయలేదో అక్కడితో తెలిసిపోయేది. సరే, జరిగింది మార్చలేరు జగన్ గారు, కనీసం ఇప్పటికైనా మీ ధోరణి అయినా మార్చండి. సొంతంగా పార్టీ పెట్టి స్వయంగా సీఎంగా ఎదిగిన నేత మీరు. కేంద్ర స్థాయిలో ఉన్న అణచివేతలను ఎదుర్కొన్న ఫైటర్. 2014 ఓటమిని కూడా ఇలాగే ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. చంద్రబాబు కూడా 3 సార్లు ఓడిపోయారు, మళ్ళీ లేచారు. మీకు ఛాన్స్ వస్తుంది, అందుకు ఏం చేయాలో చూడండి. జనాలని నిందిస్తే మాత్రం ఫలితం ఉండదు. విశ్లేషకుల మాటల్లో